అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. ఈరోజు లెటర్ కే వాళ్ళకి 2026లో ఎలా ఉండబోతుంది? కొత్త సంవత్సరం అందరూ ఎన్నో కలలు కంటాము, ఎన్నో టార్గెట్స్ పెట్టుకుంటాము, వాటి కోసం ఎంతో కష్టపడతాం. కొంతమంది బైక్ కొనుక్కోవాలి, కొంతమంది భూమి కొనుక్కోవాలి, కొంతమంది లావు తగ్గాలి, సో కొంతమంది ఏమో సొంత ఇల్లు కల, కొంతమంది పెళ్ళి అవ్వడమే కల. సో లెటర్ కేకి సంఖ్యాబలం 2. చార్లీన్ అండ్ పైథాగరస్ 2. 2 అంటే చంద్ర ప్రభావం. చంద్రుడు వచ్చేసి ఎమోషన్స్కి కారకుడు. సో మూడ్ స్వింగ్స్ ఎక్కువ. ఒక నిమిషం నవ్వగలరు, కోపం, ఏడుపు, ప్రేమ, అన్ని మూడ్ స్వింగ్స్ కూడా గంట కూడా మూడ్స్ మారుతుంటాయి కే వాళ్ళకి. సో చంద్రుడు 15 డేస్ రైజ్, 15 డేస్ ఫాల్ ఉన్నట్టు మూడ్ స్వింగ్స్ ఎక్కువ. కే వాళ్ళు యూజువల్గా చాలా సాఫ్ట్గా ఉంటారు, అందరినీ మన అనుకుంటారు, నవ్వుతూ ఉంటారు. వీళ్ళకి ఏదైనా బాధ కలిగితే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. కే లెటర్ వాళ్ళు ఊహాలోకంలో ఎక్కువ ఉంటారు. సో ఊహలో ఉంటారు కాబట్టి కథలు, మాటలు, పాటలు ఇలాంటి చాలా చేయగలరు. మల్టీ టాలెంటెడ్. సో వీళ్ళకి పుస్తక నాలెడ్జ్తో పాటు ప్రపంచ జ్ఞానం ఎక్కువ. యూజువల్గా వీళ్ళకి శత్రువులు ఎవరు ఉండరు. బట్ వీళ్ళని రెచ్చగొట్టి, వీళ్ళని ఇబ్బంది పెట్టి, తరచూ కొట్లాటకు పిలుచుకుంటే ఈ కే వాళ్ళ కోపం వస్తే భరించడం చాలా కష్టం. కే వాళ్ళు సొసైటీ నుంచి పెరగాలి, సొసైటీకి సర్వీస్ చేయడం వల్ల వీళ్ళు ఎంతో బాగుపడతారు, డెవలప్ అవుతారు. అండ్ దే లర్న్ లాట్ ఆఫ్ నేమ్, గుడ్ నేమ్. సో కే వాళ్ళకి 2026 కే అంటే 2 అంటే చంద్రుడు. 2026 అంటే 1 అంటే సూర్యుడు. సూర్యుడు ఉంటే చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ఉంటే సూర్యుడు ఉన్నాడు. సో కే లెటర్ వాళ్ళకి 2026లో కష్టం తగ్గ ఫలితం ఉండదు. సో ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, గుర్తింపు వేరే వాళ్ళకి రావాలి. మనం కష్టపడితే శాలరీస్ వేరే వాళ్ళకి పెరగాలి. సో అనవసరమైన ఖర్చులు, సొంతంగా వ్యాపారం చేసే వాళ్ళకి ఈ సంవత్సరంలో ఎదురు దెబ్బలు ఎక్కువ ఉంటాయి. సో కే లెటర్ వాళ్ళు పేరుని కరెక్ట్ చేసుకోవడం ద్వారా మంచి పవర్స్తో ఈ సంవత్సరాన్ని బలంగా దాటగలరు. సో పేరులో నేను చెప్పే ఈ నంబర్స్ లేకపోతే కేతో వాళ్ళకి ఇబ్బందులు లేదు 2026లో కూడా. సో మీ మొత్తం పేరు చెక్ చేసినప్పుడు 12వ నంబర్, 13వ నంబర్, 16, 18, 19, 27, 31, 33, 36 ఈ నంబర్స్ లేకపోతే మిమ్మల్ని ఆపే శక్తి లేదు. ఈ నంబర్స్లో ఏ ఒక్క నంబర్ ఉన్నా కూడా మీ పేరులో 100% కరెక్షన్ అవసరము. నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరులో ఏముంది చెప్తాము, మీ పేరు, డేట్ ఆఫ్ పంపమని నాలాగా ఎవరు చెప్పరు, అడగరు. నేను ప్రతి ఒక్కరూ బాగుండాలనే మంచి మనసుతో వాయిస్లు ఇస్తున్నాను, పేర్లు చెక్ చేస్తున్నాను. నేను చెప్పిన రాంగ్ నంబర్స్లో ఏ ఒక్క నంబర్ ఉన్నా ఛాన్స్ తీసుకోకండి, ఇబ్బందులు ఖచ్చితంగా చాలా ఘోరంగా ఉంటాయి. సో మీ పేరులో బలం ఎంత, అసలు మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేవా తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ సో నా స్క్రీన్లో కనిపించే నంబర్స్కి వాట్సప్ చేస్తే మీ పేరులో బలం ఎంత ఉంది, మీ పుట్టిన డేట్కి, మంత్కి, ఇయర్కి, మీ బర్త్ నంబర్కి, మీ డిస్ట్రిక్ట్ నంబర్కి మీ పేరులో వైబ్రేషన్స్ మ్యాచ్ అయ్యాయా లేదా. ఎవరిదో నంబర్ బాగుంటే మనం పెట్టుకుంటే సరిపోదు. మన డేట్ ఆఫ్ బర్త్కి మన నంబర్ మ్యాచ్ అయితేనే వైబ్రేషన్ పాజిటివ్, మ్యాచ్ కాకపోతే వైబ్రేషన్ నెగిటివ్. మ్యాచ్ కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్, కోపం, లాసెస్ వస్తాయి. మ్యాచ్ అయ్యిందనుకోండి సక్సెస్. సో స్క్రీన్లో కనిపించే నంబర్స్కి మీ డీటెయిల్స్ పెట్టండి. మీ పేరు బాగుందా లేదా 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. బాగుంటే ఓకే, బాగాలేకపోతే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ.